చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమల దేవ, స్తుతులు వందనాలు. మీ మందిరంలో కూడి ఈ నామాన్ని మహిమపరచడానికి, ఈ నామాన్ని కనపరచుటకు, ఈ యొక్క పరిశుద్ధ రోజు నీ సన్నిధిలో ఆరాధించుటకు మా ఇచ్చిన గొప్ప కృపపై నీకు వందనాలు. ప్రభువా, మాతో మాట్లాడండి. మరో యొక్క శక్తిని, ఆత్మను, వినగల మనసును, గ్రహింపగల శక్తిని మాకు దయచేయండి. వందనాలు. ఈ అమూల్యమైన మాటలు మా ద్వారా వినిపించుండగా నేను కాదు కానీ ప్రభువా, నాలో నువ్వు ఉండి నీ ఆత్మ ద్వారా, నీ క్రియ ద్వారా నువ్వే మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేసి సాయం చేయమని ఈ ఆరాధన అంతటి చేతికి అర్పించుకుంటున్నాం. నువ్వే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హోషేయ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 12వ అధ్యాయం మనం చదువుకున్న మాటల్లో 3-4 వచనాల్లో, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. 4వ వచనంలో, అతడు దూతతో పోరాడి జయము పొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో కూడా కొన్ని మాటలు, అతడు దేవునితో, ఒక ఫస్ట్ మాట దేవునితో పోరాడిండు. రెండోది దూతతో కూడా పోరాడిండు. మూడవది కన్నీరు విడిచి. నాలుగవది దేవుడు ఆయనతో మాట్లాడాడు. చాలా చక్కటి వాక్య భాగము, కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. యాకోబు జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో నిందలు, అపజయాలు, జయాలు, తన జీవితం మొత్తం ఎక్కడో ఆయనకు అసలు యాకోబుకున్న పేరేంటి? మోసగాడు. యాకోబుకున్న పేరేంటి? మోసగాడు. యాకోబు ఏమైపోయాడు? ఇజ్రాయేల్ అయిపోయాడు. ఇజ్రాయేల్ ఆశీర్వదింపబడిన వాడు అయ్యాడు. యాకోబు జీవితంలో మన బైబిల్ గ్రంథంలో మనం అందరం చదువుకున్న మాటలే, మనకు అందరికీ వచ్చిన వాక్య భాగమే, మనకు అందరికీ పరిచయమైన వ్యక్తి యాకోబు. తన పుట్టుక దినం నుంచి తను ఎన్నో పోరాటాలు చేశాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం. తన జీవితంలో తను ఏం చెప్తున్నాడు వాక్య భాగంలో? దేవునితో పోరాడాడు. రెండోది దేవదూతతో కూడా పోరాడాడు. యాకోబు తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. మొట్టమొదటిగా తన మ్యారేజ్లో, తన పెళ్లిలో కూడా ఆదికాండం 30వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. తను పెళ్లి చేసుకున్న తర్వాత రాహేల్ని ఇద్దరం చేసుకుంటాడు. తర్వాత రాహేల్ని తను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు 30వ అధ్యాయంలో 1వ వచనం ఒకసారి చదవండి. పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చేది. సరే, చూడండి, యాకోబు జీవితంలో స్టార్ట్ అయింది జీవితము. ముందుకెళ్ళాడు, పెద్దవాడయ్యాడు, తన మామ దగ్గరికి వెళ్ళాడు, చాకరీ చేసుకుంటూ తన పొలం, తనకు లాభంతో తను చెప్పిన పని చేసుకుంటూ ఉండి మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా రాహేలు తన భర్తతో మాట్లాడుతుంది యాకోబుతో, ఏమని? నాకెవరు లేరు, పిల్లలు లేరు అంటే ఒక శోధన స్టార్ట్ అయింది. నాకు పిల్లలు ఇవ్వు. పిల్లలు ఇచ్చేది ఎవరండి? దేవుడు. ఏదైనా సమస్యను పరిష్కరించేది, సమస్య నుంచి విడుదలిచ్చేది, సమస్యను జయించేది అవకాశం దేవుడు మనకిస్తాడు. కానీ యాకోబుకి ఒక సమస్య వచ్చి పడింది. ఏమని? నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఇవ్వు. కానీ ఆ సమస్యను ఎవరు తీర్చుకున్నారంటే 22వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. 22వ వచనంలో, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె కుమారుని కని
అనుకొని మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయును కాక అనుకుని అతనికి యేసేపు అని పేరు. చాలు. ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చింది? రాహేలుకి. యాకోబు భార్య అయిన రాహేలుకి సమస్య వచ్చింది. ఏ సమస్య వచ్చింది? పిల్లలు లేరు. ఈ సమస్య వస్తే తన భర్తను అడిగింది. తన భర్త ఏమని చెప్పాడా? నీకెందుకు, నేను ఉన్నాడు, నేను తీరుస్తానని చెప్పాడా? అది నా చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలో ఉంటుంది. తర్వాత వచనాల్లో ముందుకెళ్తే దేవుడే చెప్తున్నాడు ఏమని? రాహేలు మనవి నేను విన్నాను, నేను ఆలకించాను. రాహేలు మనవి నేను విన్నాను, ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచాడు. ఈరోజు చూడండి, యాకోబు జీవితం లాగా మన జీవితం కూడా స్టార్ట్ అవుతుంది. దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన జీవితాలు కూడా దేవుళ్ళు ఉన్నప్పుడు చాలా సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు తలెత్తుతూ ఉంటాయి. ఆ సమస్యను ఎవరు తీర్చుకోవాలి? ప్రతి మనిషికి ఏదో సమస్య వచ్చినప్పుడు ఏం చెప్తాం మనం? దేవుని సన్నిధికి రాకుండా దేవుణ్ణి ప్రార్థన చేయరు. పిల్లలు మాట్లాడండి. ప్రతి మనిషికి యాకోబు లాగానే, యాకోబు దేవునితో పోరాడినంత వ్యక్తికే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ సమస్య వచ్చి పడినప్పుడు సమస్యను ఎవరు తెచ్చుకున్నారు? వచ్చిన సమస్య రాహేల్కి. ప్రార్థన చేసుకుంది ఎవరు? రాహేలే. తన సమస్యని దేవునికి మొరపెట్టింది, దేవునికి మనవి చేసుకుంది, దేవుణ్ణి అడిగింది, దేవుణ్ణి ప్రార్థన చేసింది. ఎలా ప్రార్థన చేసింది? రకరకాలు, ప్రతి సమస్యకి జవాబు యేసు దయచేస్తాడు, ప్రభు దయచేస్తాడు. సో ఆ సమస్యని ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు చాలామందికి చర్చల్లో సమస్యలు వస్తూ ఉంటాయి. అనారోగ్యం కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, శారీరకంగా ఈ రకరకాలకి కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు ఎవరికి చెప్తూ ఉంటారు? పాస్టర్ గారు అండి, మా ఇంట్లో ఒక సమస్య వచ్చింది. లేకపోతే ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకొద్ది పెద్ద పాస్టర్ గారు, ఇంకొద్ది పెద్ద పాస్టర్ గారు కాకపోతే ఇంకా చాలామంది పాస్టర్ లిస్ట్ ఎత్తుకుతూ ఉంటారు. ఈయనకు చెప్తే సమస్య తీరుద్దాము, ఈయనకు చెప్తే సమస్య తీరుద్దామని చాలామందికి ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతా ఉంటారు కదా. పెద్ద పాస్టర్ చేస్తే మాకు తగ్గుతుందండి. పెద్ద పాస్టర్ చేస్తే తగ్గుతుందా? నువ్వు చేస్తే ప్రాబ్లం ఉండవు చేసుకుంటే తగ్గుతుందా? ఇప్పుడు మనకే ఏదైనా జ్వరం వచ్చింది, లేకపోతే అవ్వలేదు, ట్యాబ్లెట్ ఎవరు వేసుకోవాలి? మనం వేసుకోవాలన్నా? మనం వేసుకోవాలి కదా. అలాగనే యాకోబు జీవితంలో రాహేలుకున్న సమస్య రాహేలే తీర్చుకున్నది. తన జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే దేవునితో మనవి చేయాలి, దేవునితో పోరాడాలి. అందుకే యోషయ గ్రంథంలో ఏం చెప్పాడండి? నేను దేవునితో పోరాడి తిని, నేను దేవునితో పోరాడాను, నేను దేవునితో పోరాడి తిని. ప్రతి ఒక్కరూ దేవునితో పోరాటానికి నేర్చుకోవాలి. మనం ఈ దైవ సన్నిధిలో, దేవుని సన్నిధిలో, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవునితో మనము పోరాడాలి. దేని గురించి పోరాడాలి? మనకున్న సమస్య, అది ఏ సమస్య అయినా కానీ, అది ఆరోగ్యమా, ఆర్థికమా, దేవుని సన్నిధికి రాలేకపోతున్నావా, దేవుని దగ్గరికి మనం గడపలేకపోతున్నావా, దేవునిలో ఉండలేకపోతున్నావా, వాక్యం చదవలేకపోతున్నావా, లేకపోతే దేవుని సన్నిధిలో మోకరిల్లేకపోతున్నావా, కుటుంబంలో సమస్యలు. ఈరోజు దీనంతటి కారణము ఒక సమస్య సృష్టించడానికి, లేకపోతే మన జీవితంలో ఒక సమస్య రావడానికి కారణం ఎవరండి? ప్రతి మనిషిలో సమస్య రావడానికి కారణం ఎవరు? ప్రతి జీవితంలో, వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో, వాళ్ళ ఆత్మీయ జీవితాల్లో, వాళ్ళు దేవుని సన్నిధిలో ఎదగకపోవడానికి ఒక సమస్య రావడానికి కారణం ఎవరంటే, ఒకందుకు దేవుడు అయితే ఇంకొకందుకు సాతాను. అవునా కదా? ఏబు గురించి మనకందరూ తెలుసు కదా, తెలుసండి, చదువుకున్నాం కదా. ఏబు గురించి 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటాడు. ఏబు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, చదవండి. కీర్తనలకు ముందు ఉంటుంది ఏబు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల పురుషులతో ముందు వచనం 5-6 చదువు. ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మృతిని ఎల్లా అతడు నీ ముఖము ఎదుర్కొనే దూషించి నిన్ను విడిసిపోవును నేను. అందుకు యెహోవా అంతటా నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రము నువ్వు ముట్టవద్దని చదివించను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అధికారులు మొదలుకొని
నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోగుడు మొత్తిను. చాలు. ఇప్పుడు ఎవరు పెట్టారండి బాధ? ఏబుకి ఎవరు పెట్టారు బాధ? సాతాను. సాతాను దేవుని దగ్గర వచ్చి పర్మిషన్ తీసుకుంది. ఏబుకి కురుపులు పెట్టింది. ఏబు దగ్గర సాతాను పర్మిషన్ తీసుకున్నాడు దేవుని దగ్గర. నువ్వు ఆ వ్యక్తిని బాగా ఉంచావు, నువ్వు ఆయన ఆరాధిస్తున్నాడు. ఏబుకు నువ్వు కంచె వేశావు, మంచి ఆశీర్వాదం ఇచ్చావు, మంచి ఎడ్లు పశువులు ఇచ్చావు, మంచి ఆస్తిని ఇచ్చావు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ఆయన మొత్తు, ఒకసారి ఆయన్ని అనారోగ్యం కలిగజేయి, నిన్ను దూషిస్తాడు, నీ సన్నిధికే రాడు అని దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు పర్మిషన్ ఇస్తాడు. సరే ఓకే వెళ్ళు, వాళ్ళ విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి దేవుడు కూడా ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే ఏబుకు రోగము కలిగిందో ఏబు దేవుని దూషించాడా? ఎప్పుడన్నా ప్రార్థన మానుకున్నాడా? తన భార్యను కూడా, భార్య వచ్చి అసలు నువ్వు నీ దేవుడేనా, అసలు నువ్వు చేసేది ప్రార్థనేనా, నువ్వే ప్రార్థన చేస్తే నీ దేవుడే నిజంగా ఉంటే అసలు ఈ కష్టాలన్నీ నీకు ఎందుకు, ఈ శోధనలన్నీ ఎందుకు, ఈ అనారోగ్య సమస్యలు ఎందుకు, ఈ ఇబ్బందులు ఎందుకు, ఇరుకులు ఎందుకు కదా. చాలామంది ఇంట్లో జగడాలు జరుగుతూ ఉంటాయి కదా. కానీ ఏ ఆర్ద్రవంతుడు కనుక ఆ సమస్య, సాతాను పెట్టిన సమస్యను తను జయించాడే కానీ ఎక్కడ కూడా కృంగిపోలేదు. మన జీవితంలో కూడా ఈ రోజుల్లో రాజ్యం వెళ్తుంది ఏంటంటే, ఇప్పుడున్న ఈ వాతావరణంలో సాతానుడు ప్రతి ఒక్కరికి ఒక సమస్య. ఏ సమస్య అండి? అనారోగ్య సమస్య, రోగాలు, బాధలు, తగ్గకపోవటం, మనిషికి వచ్చిన జబ్బు తగ్గకపోవటం, మనిషికి వచ్చిన వ్యసనం తగ్గకపోవటం, మనిషికి వచ్చిన శోధన నుంచి బయటపడలేకపోవటం. సాతాను వాళ్ళని ఎక్కడ కృంగదీయాలో అక్కడ కృంగదీసి వాళ్ళ జీవితాన్ని నశింపజేయడానికి సాతాను పూనుకున్నాడు. ప్రతి ఒక్క జీవితంలో శోధన, ప్రతి ఒక్క జీవితంలో రోగం, ప్రతి ఒక్క జీవితంలో వ్యసనాలు, ప్రతి ఒక్క జీవితంలో క్రీస్తుని తెలుసుకోపోకుండా ఉండటానికి అనేకమైన ఇబ్బందులు కలుగజేస్తున్నాడు. ఇంకెక్కడ వస్తారండి దేవుని దగ్గరికి? ఏమా చర్చికి రాలేదంటే, పాస్ గారు ఎక్కడండి? జ్వరం అండి. ఎన్ని రోజుల నుంచి? 2 రోజుల నుంచి ఒకటే జ్వరం. ఇందులో ఎక్కడ జయిస్తాం? సాతానే వచ్చి నిన్ను మొత్తినప్పుడు, సాతానే వచ్చి ఒక విశ్వాసికి పరీక్ష పెట్టినప్పుడు, ఆ పరీక్షల్లో నెగ్గకుండా దాంట్లో నిమిడిపోతున్నారు. కానీ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? రాహేలుకి బాధ వచ్చింది, రాహేలుకి కష్టం వచ్చింది, రాహేలుకి ఇబ్బంది వచ్చింది, రాహేలుకి జలము గర్భం లేని స్త్రీని ఏమంటారండి? ఈమె గొడ్రాలు, ఈమెకు పిల్లలు లేరు, ఈమె ఇంకా పిల్లలు కనలేదు, ఈమె గొడ్రాలు. మన సమాజంలో గొడ్రాలు అంటే చాలా బాధ వేసింది కదా. ఒక స్త్రీకి పిల్లలు కనకపోతే ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో బాధ. అందుకే హోషేయలో మనం చదువుకున్నాం కదా, తను కన్నీళ్లు విడిచాడు. కానీ ఈరోజు ఒక రోగం వస్తే, ఒక శ్రమ వస్తే, ఒక బాధ వస్తే ఎంతమంది కన్నీరు కారుస్తున్నారండి? ఆ శ్రమను చూసి కృంగిపోతున్నారు తప్పితే, ఆ బాధను ఎదురుగా పెట్టుకుని ఆ బాధనే చూస్తున్నారు తప్పితే, నా దేవుడు ఈ శ్రమ నుండి నాకు జయమిస్తాడని కన్నీరు కాల్చేవారు ఉన్నారా? దావీదుకు ఒక కష్టం వచ్చిందండి, తనకు తప్పు చేశాడు, తనకు ఒక శాపం వచ్చింది. ఏం చేశాడన్నా? తన పరుపు తేలే వరకు కన్నీరు కార్చాడు. ఏం తేలే వరకు? తను వేసుకున్న పరుపు, ఏదైతే ప్రార్థన చేయడానికి వేసుకున్న పరుపు ఏదైతే ఉందో అది తేలే వరకు కన్నీరు కార్చాడు. అలాంటి భక్తిగల జీవితము ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలకి కావాలి. మన సమస్యలు చదువుకుంటూ వెళ్తున్నాం, చూసుకుంటూ వెళ్తున్నాం, ఎదురుగా పెట్టుకుంటూ వెళ్తున్నాం, కానీ కన్నీరు కార్చట్లేదు. ప్రభువా ఈ సమస్య నుంచి నాకు విడుదల దయచేయి అని ఎవరు ప్రార్థన చేయాలి? రాహేలు తన కొరకు తనే మనవి చేసుకుంది ప్రభువుని. ప్రభువా నాకు ఈ సమస్య నుంచి తీసేయి, ఈ గొడ్రాలి అనే ఈ యొక్క నిందన నా నుంచి తీసివేయి, నేను నీ కుమార్తెను, నేను విశ్వసించిన దానను, నేను నిన్ను నమ్ముకున్న దానను, నీ యందు భయభక్తి కలిగిన దానను అని దేవునికి మొరపెట్టినప్పుడు ప్రభు ఆమె మనవి వినెను. బైబిల్ గ్రంథంలో ఈ ఒక భక్తుని మనం చూస్తాం. మనకు అందరూ పరిచయమైన వ్యక్తి
యెహెజ్కేలు. రాజుల గ్రంథం 2వ రాజుల్లో 20వ అధ్యాయంలో అది మనకు కనిపిస్తాడు ఒక వ్యక్తి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1, 2, 3 వచ్చింది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోసు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయమైన సత్యముతో నీ సన్నిధిని నేను ఇట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఇట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించాడు. ఓకే, హిజ్కియా మనకందరికీ తెలిసిన వ్యక్తే. మనం ఎప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం. ఆయనకి ఏమొచ్చిందండి? మరణకరమైన రోగము కలుగగా. యెషయా వచ్చి హిజ్కియాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇక బ్రతకవు, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడండి? ఇప్పుడు ఎవరైనా మరణం అవుతున్నారని ఎవరైనా మనకి చెప్పారనుకోండి, మనం ఏం చేస్తాం? సుందర్ బ్రదర్, మీరు మరణం అయిపోతున్నారు, మీకు మరణకరమైన రోగం వచ్చింది అంటే ఇంక మనం ఇక ఎంత బాధపడుతుంటామో, అయిపోయింది, నా పని అయిపోయింది, ఈ నాకు మరణం సంభవించింది కదా. ప్రతి మనిషి వీక్నెస్ సాతానుడు, ఈ లోక అధికారి, అపవాది బాగా తెలుసుకున్నాడు. ఒక్కసారి వీనికి రోగం పెడితే వీడి దేవుని సన్నిధికి రాడు, అంతే. ఒకసారి వీనికి రోగం కలిగి చేస్తే వీడు దేవుని మర్చిపోతాడు. ఒకసారి వీనికి బాధ కలిగి చేస్తే వీడు దేవుని దగ్గర దూరంగా ఉంటాడు. వీరికి కష్టం పెడితే, ఆర్థికంగా ఇబ్బంది పెడితే, లేకపోతే తను నడవలేని స్థితిలో తయారు చేస్తే, వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది పెడితే వాడు దేవుని సన్నిధికి రాడు. సాతానుడు ప్రతి ఒక్క వ్యక్తిలో దేవుని బిడ్డలకే, దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళకే అనేకమైన శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు పెడుతున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఒక రోగమే కాదు, నీకు ఏదైనా శాపం అడ్డుకున్నదేమో, నీకు శాపం ఉన్నదేమో, లేదా నీ కుటుంబంలో ఎంత ప్రార్థన చేసినా విడుదల రాని సమస్య ఉందేమో, నీకు ఆటంకంగా ఏమైనా ఉన్నాయేమో, ఆ సమస్యను జయించాలంటే హిజ్కియా ఏం చేశాడండి? తన కన్నీళ్ళు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువా, నీ దృష్టికి నేను ఎంత యథార్థవంతుడిగా ఉన్నాను, నీ దృష్టికి నేను ఎంత సత్యవంతుని, నీ బైబిల్ గ్రంథం చదివేటోడిని, వాక్యం చెప్పేటోడిని, వాక్యం పాటించేటోడిని, ప్రార్థన చేసుకునేటోడిని, నాకెందుకు ఈ శ్రమ అని మెదలుకొని ఉన్నాడా? బాగా బాధ వచ్చిందని కూర్చున్నాడా? ఏం చేశాడండి? తన ప్రార్థనలో పోరాడాడు. తన ప్రార్థన జీవితంలో పోరాటం స్టార్ట్ చేశాడు. దేవునితో పోరాటం మొదలుపెట్టాడు. ప్రభువా, ఈ సమస్య నుంచి విడుదల దయచేయి, ప్రభువా ఈ రోగం నాకు తీసివేయి, ఈ మరణకరమైన వ్యాధి రోగం నుంచి నాకు విడుదల దయచేయి అని ప్రార్థన చేశాడా? మెదలుకొని కూర్చున్నాడండి. ప్రార్థన చేశాడా? ప్రార్థన చేసి ప్రార్థనలో పోరాటం చేశాడు దేవునితో. ఈ రోజుల్లో చాలా మందికి ఏ కుటుంబంలో పిల్లలకి కానీ, ఒక కుటుంబ భార్య భర్తలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎన్నో సమస్యలు, రోగాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దగ్గర రాకుండా అక్కడే కూర్చొని పోతున్నారు. కన్నీరు విడవట్లేదు, దేవుని అడగట్లేదు, దేవుని దగ్గర సమాధానం తీసుకోవట్లేదు, దేవునితో మొరపెట్టడానికి ఇష్టపడట్లేదు. నాకు ఈ సమస్య వచ్చిందని ఆ సమస్యలో ఉండిపోతున్నారు. నాకు ఈ సమస్య ఉందిలే, అందుకే దేవుని దగ్గర రాలేకపోతున్నాం. నీకు ఎటువంటి సమస్య ఉన్నా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవునితో పోరాడాలి. ప్రభువా, నాకు ఎందుకు పెట్టావు ఈ సమస్య, నాకు ఎందుకు వచ్చింది ఈ సమస్య, నాకు జయము దయచేయి. కన్నీరు విడు. కన్నీటి ప్రార్థనకున్న జయము ఇక దేంట్లో కూడా లేదు. మన కన్నీరు కారవాలి. ప్రతి వ్యక్తి తన మోకాలు వచ్చినప్పుడు, తన మోకాల ప్రార్థనలో ప్రార్థన చేసినప్పుడు నీ రోగం గురించి జ్ఞాపకం చేయి, నీ వ్యాధి గురించి జ్ఞాపకం చేయి, నీ శోధన గురించి జ్ఞాపకం చేయి, నీ ఇరుకుల ఇబ్బంది గురించి జ్ఞాపకం చేయి. ప్రతి క్రైస్తవుడు నీ సమస్యను దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టలేకపోతున్నావు, అందుకే నువ్వు జయం పొందలేకపోతున్నావు. మా నాన్నకి సమస్య ఉందేమో, లేదా మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, నాకు ఈ సమస్య ఉందని చెప్పుకుంటూ పోతున్నావే కానీ ఏ రోజైనా దేవుని సన్నిధిలో నీ కన్నీరు కార్చావా? కన్నీరుతో అడిగావా? కన్నీరు కార్చావా? ప్రతి బాష్ప బిందువు దేవుడు చూస్తూ ఉంటాడు. యెహెజ్కేలు తన జీవితంలో వచ్చిన సమస్యను
సమస్యగా చూడకుండా తను దేవునితో పోరాడాడు. కొలస్సీ పత్రికలో అంటాడు, కొలస్సీ పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో, నువ్వు ప్రార్థనలో పోరాడు. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ప్రార్థన గురించి ఒక మాట మాట్లాడు. దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెబుతున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తము గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గల వాడిని నిలకడగా ఉండవాలని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దేంట్లో పోరాడాలంట? ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనే మూలం, అన్నిటికీ మూలకారం ప్రార్థన. మనం వెళ్ళేది ఎక్కడికంటే ఏం చెప్తాం? మనం ఆదివారం రోజు ఎక్కడికి వెళ్తామంటే ప్రార్థన. ఎక్కడికి వెళ్తే ప్రార్థన చేసి వచ్చినాం. ప్రార్థన. మరి మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధిలో? ఎంతసేపు మోకాళ్ళు ఉంచుతున్నాం? ఎంతసేపు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం? ఎంతసేపు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాం? మనకున్న సమస్య 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 ఇబ్బంది ఇబ్బంది ఇరుకు ఇరుకు ఈ ఇరుకును పెట్టుకొని మన జీవితం మనం కుసించిపోతున్నాం తప్పితే దేవునిలో మోకాలుని కన్నీరు కార్చి ప్రార్థనలో పోరాడే శక్తి మనం సంపాదించుకోవాలి. దేవునిలో పోరాడాలి. మన జీవితమే ఒక పోరాటం. ఎలా పోరాడాలి తెలుసా? ఎలా పోరాడాలంటే ఒక చిన్న కథ చెప్తాను. మనకి జూ పార్కులో సింహాలు ఉంటాయి కదా, ఏం చేస్తాయి? వాటికి అలవాటు చేస్తారు. జూ పార్కులో సింహాలకి ఒక అలవాటు చేస్తూ ఉంటారు. ఎవరిని కరవు, ఎవరి దగ్గరికి పోవు, మనుషులను చూసినా అది దాన్ని ఎక్స్ప్రెషన్ చేయదు. ఏమని అంటే కరిచే ఎక్స్ప్రెషన్ చేయదు కదా. జూలో ఉన్న సింహాలు చేస్తాయా? మనం చూస్తే రౌండ్ తిరుగుతూ ఉంటే ఒక స్టిల్ ఇచ్చినట్టు నిలబడితే కొంచెంసేపు మళ్ళీ తిరుగుతూనే ఉంటాయి. ఒకరోజు జూలో ఉన్న సింహాలు వీధిలోకి వెళ్ళిపోయినాయంట. వీధిలోకి వెళ్ళిపోతే కుక్కలు ఉంటాయి కదా, వీధిలో కుక్కలు ఉంటాయి కదా. ఈ కుక్కలన్నీ మనకంటే ఏదో వచ్చిందిరా, మనల్ని ఏదో చేయడానికి వచ్చింది, రండిరా అని ఈ కుక్కలేని వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకున్నాయంట. రండి మీకెందుకు, మనం అందరం చూద్దాం, మన తడాకేందో చూపిద్దామని సింహాన్ని, కుక్కలకు తెలియదు కదా ఈ సింహాన్ని, తెలిసిద్దా? దానికంటే కొద్దిగా పెద్ద జంతువు, ఓకే మన తడాకు చూపిద్దామని చెప్పేసి కుక్కలన్నీ ఆ సింహం మీద గట్టిగా పోయినాయి అంట. ఆ సింహం తోక ముడుచుకొని వాటిని చూసి, దానికి తెలియదు కదా, జూలో ఉన్న సింహాలకి ఏం తెలుసు, మామూలుగా చూడటము, జనాలు వస్తే అట్లా చూడటం, మళ్ళీ అన్నం ఏదైనా గడ్డి వేస్తే తినటం, అంతవరకే ఉంటుంది. ఈ కుక్కలన్నీ బెదిరించే సింహాన్ని పంపించేసింది. తెల్లారి పేపర్లో పెద్ద హెడ్లైన్తో సింహాన్ని తరిమిన కుక్కలు పోరాటం. అది సింహమే, కానీ పోరాటం అనే దానికి తెలియదు. వాళ్ళు నేర్పరు. జూలో ఏ కాడికి జనాలు చూడడానికి, ఆకర్షించుకోవడానికి, ఫోటోలు దిగడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ కుక్కలన్నీ సంబరపడిపోతున్నాయా? మనం మనం ఘనకార్యం చేసామంటే సాతానుడు జూ లాంటి సింహాల్లాగా మనం పోరాడితే సాతాను మన మీద పోరాటం చేస్తాం. ఇంకొక రోజు అడవిలో సింహం అదే ఊరికి వచ్చిందండి. ఎక్కడ సింహం అండి? అడవిలో నివసించే సింహం. అడవిలో సింహం ఏం చేస్తుంది? దాని పని ఏంటి? వేటాడటం. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితము పోరాటమే. తనకి ఆహారం కోసం పోరాడుతూ ఉంటుంది. ఎదురుగా ఏది కనపడ్డా తను వదిలిపెడుతుందా? అడవిలో సింహం వదిలిపెడుతుందా? ఆ ఊరు పోయినప్పుడు ఈ వీధి కుక్కలు కూడా ఏమనుకున్నాయంటే, రైట్ మనం తరివినాం కదా, సేమ్ అలాంటిదే వచ్చిందిరా, రాండి అని మళ్ళీ పిలుచుకుందంట. ఈ సింహము ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క కుక్కని నమ్మిలేసింది. అలాగే ప్రతి క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే, అడవిలో ఉన్న సింహం వల్లే పోరాడాలి. సమస్య ఏదైనా ఎంత ఎదురుగా వచ్చినా, ఎంత అడ్డుగా ఉన్నా, మనకంటే ఎత్తుగా ఉన్నా ఆ సమస్యని నమిలివేసే విధంగా ప్రార్థనలో కన్నీటితో దాన్ని మింగివేసేయాలి. కన్నీటి ప్రార్థనతో దాన్ని జయించాలి. ప్రార్థనలో విజయం పొందాలి. దేవునితో పోరాడాలి. మన పోరాటము ఎక్కడా కూడా ఆగిపోకూడదు. ఈ జీవితంలో, మన ఈ భూలోకంలో ఉన్నంత కాలము మన జీవితం అని పోరాటం ప్రార్థనలో పోరాటం తీసుకోవాలి. అందుకే యేసన్న గారు ఒక మంచి పాట రాశాడు. ఒక పాట, ఏం పాట అండి? మనకు అందరికి వచ్చిన పాటే. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు
పోరాటం ఆగదు, సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనే. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనే. నా యేసు కోరాకే సమర్పించుకున్నాను, నా యేసు కోరాకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోతున్నాను, ఆగిపోను నేను, సాగిపోతున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు, సాగిపోతున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. ఈ పోరాటము ఆగిపోకూడదు ప్రభువా. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. మన గమ్యస్థానంలో, మన గమ్యస్థానం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్తాం. మన గమ్యస్థానం ఈ లోకంలో మన ఇల్లు. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం? మన ఇంటికి వెళ్తాం. మన ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ స్థితిలో మన గమ్యస్థానం పరలోక రాజ్యం. మన గమ్యస్థానం పరలోకం. ఈ పరలోక గమ్యస్థానానికి మనం వెళ్ళేటప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా సిలువను మోసుకొని. సిలువ అంటే ఏంది? శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమ, రోగాలు, పాపాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, పాపము, ఇవన్నీ కలిపి యేసయ్య తన గమ్యస్థానానికి ఏం మోసుకొని వెళ్ళాడండి? సిలువను మోసుకొని మన పాపములను భరించి, మన రోగములను భరించి, మన వ్యసనములను సహించి సిలువ మోసుకొని సిలువ మరణం పొందాడు. మన జీవితంలో కూడా మన పోరాటము దేవునితో. మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఈ లోకంలో రోగమైన సమస్య వచ్చినా, ఆర్థిక సమస్య వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పరిస్థితులు తారుమారైనా, మన జీవితాలు కృంగి కుసించిపోయినా, ఏబులాగా తన చుట్టుపక్కల ఉన్నాయని నశించిపోయినా, తన జీవితాన్ని యథార్థతను ఎలా ఉంచుకున్నాడో మన జీవితము, మన క్రైస్తవ జీవితము, మన ఆత్మీయ జీవితము దేవునిలో పోరాడే స్థితిలోనే ఉండాలి. మనం పోరాడుతుంది ఎవరితో? మనం పోరాడేది ఎవరితో? మనం పోరాడేది దేవునితో. తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం పోరాడేది, మన పోరాటాలు, మనకి ఇబ్బందులు, మనకు పోరాటం కావాల్సిన అవకాశాలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మనకి చిన్నగా చెప్తానే ఉంటాడు. మన పోరాటము, మన జీవితము, మన ప్రార్థన, మన పరిస్థితులన్నీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఎలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులను, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఓకే, మనం పోరాడుతున్న ఎవరితో అంట? శరీరాలతో, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందును దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. దేంతో పోరాడుతున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, ఈ లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాం. అందుకే యాకోబు అన్నాడు, నేను దేవునితో పోరాడాను. ఈరోజు మనం కూడా ఈ అధికారులతో పోరాడుతున్నాం. చూడండి, ప్రార్థన చేసుకోవడానికి ఎన్ని ఆటంకాలు పెడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. దాంతోపాటు సాతానుడు నిత్యము మన చుట్టూ కంచెను ఎప్పుడు తీసేయాలా, మనల్ని ఎప్పుడు నాశనం చేయాలా, ఎప్పుడు ప్రార్థన రానికుండా చేయాలా, ఎప్పుడు మన సమస్యలు సృష్టించాలా, ఎప్పుడు మనకి ఇరుకులు ఇబ్బందులు చేయాలని చెప్పేసి సాతానుడు మనకి ఈ సమస్యలను సృష్టిస్తున్నాడు. వీటన్నిటితో మన ప్రార్థన జీవితం, మన ఆత్మీయ జీవితం మనం పోరాడుతూనే ఉన్నాం. ఈ పోరాటంలో మనకు చిన్న ప్రార్థన సరిపోద్దా? మనం చేసే చిన్న ప్రార్థన, 5 నిమిషాల ప్రార్థన, 10 నిమిషాల ప్రార్థన, మనం చేసే అప్పుడప్పుడు చేసే ప్రార్థన సరిపోద్దా?
ఏదో నామకే వాస్తవం ఏదో ఆదివారం చర్చికి వచ్చి కూర్చొని ప్రార్థిస్తే సరిపోద్దా? ఈ ప్రతి సమస్యను పోరాటం మన జీవితంలో మన గమ్యస్థానానికి మనం చేరాలంటే ఈ సిలువను మోసుకుని వెళ్ళేటప్పుడు మన పోరాటము ఈ అంధకార సంబంధులకు శక్తులతో మనం పోరాడుతున్నప్పుడు మనకి ఏం కావాలి? ఇంకా కింద చదువుతున్నాడు, అందుచేత మీరు ఆపద్రమునందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడ్డకును శక్తిమంతులైనట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. మీ నడుముకు సత్యమైన దట్టి నీతి అయిన మైమార్పు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుగుకున్నాడు. సువార్త వలన సిద్ధ మనసు జోడు. ఈ పాదములకు సువార్త వలన సిద్ధ మనసు. ఈ సువార్త సిద్ధ మనసు అంటే మనం సువార్త కోసం సిద్ధపడాలి, సువార్త చెప్పడానికి సిద్ధపడాలి, సువార్త అందించడానికి సిద్ధపడాలి, సువార్త వినడానికి మనం జోడు తొడుగు కావాలి. ఎల్లప్పుడూ మనతో ఉంటాయి చెప్పులు, మనతో ఉంటాయా? ఎప్పుడు మనతో ఉంటాయి కదా. మనం ఎక్కడికి వెళ్ళినా జోడు మనతో చెప్పులు ఎలా ఉంటాయో మన దేవునితో ఈ సువార్తను మనం ఎప్పుడు అంటిపెట్టుకోవాలి. ఎదుటి వాళ్ళకి వాక్యం చెప్పాలి, ఎక్కడ కనపడ్డా మన సువార్తను ప్రకటించాలి. ఎదుటి వ్యక్తికి దేవుడి గురించి చెప్పాలి, దేవుడు చేసే అద్భుత కార్యాల గురించి చెప్పాలి, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల గురించి చెప్పాలి, ప్రార్థన వల్ల విజయం గురించి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి తెలియపరచాలి. ఇంకా కింద వచ్చినట్టు ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు అంటే ఏంటండి? విశ్వాసం అనే డాలు, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. దుష్టుడు మన మీద అగ్ని వంటి బాణాలు విసురుతాడంట. ఏమిస్తుంటాడండి? అగ్ని వంటి బాణాలు ఎప్పుడు క్రైస్తవుల మీద, క్రైస్తవ బిడ్డల మీద విసురుతా ఉన్నప్పుడు మన పోరాటం ఇంకా అధికంగా చేయాలి. ఆ అగ్ని బాణాలను తట్టుకోవడానికి మనం శక్తిమంతులుగా ఉండాలి. మనకు శక్తి కావాలి, మనకు బలము కావాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాలు, ఆ యొక్క వాక్య భాగాలు, ఆ యొక్క భాస్కములు, దేవుడు ఏ మాటతో ఈ యొక్క ఖడ్గము, బలమైన ఖడ్గం, పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరమైంది. దేవుని కృప మనకు తోడుగా కావాలి, ఆయన సమాధానం మనకు కావాలి, ఆయన ప్రేమ మనకు కావాలి, ఆయన స్వతంత్రం మనకు కావాలి, ఆయన విడుదల మనకు కావాలి, ఆయన ప్రార్థన మనకు కావాలి. యేసు ప్రభు కూడా ఆయన గెత్సెమనే తోటలో ఎలా ప్రార్థన చేసేవాడండి? కన్నీరు విడుచుతూ తన చెమట రక్త బిందువైనంతగా. ఇలాంటి ప్రార్థన యోధులు జీవితంలో కావాలి. నీ ఎదురుగా నీ పరిస్థితులు, చుట్టుపక్కల నీ బంధువులు, తెలిసిన వాళ్ళు రోగాలతో, వ్యసనములతో, ఇబ్బందులతో, ఇరుకుతో సతమతం అవుతున్నారు. ఈ ప్రపంచమే సాతాను రోగాలతో ముంచివేస్తున్నాడు, శాపాలతో ముంచివేశాడు. ఎవరిని ఎక్కడ కదిలీకుండా వాళ్ళ జీవితాన్ని నశింపజేయడానికి సాతాను పూనుకున్నాడు. వీటన్నిటిని జయించాలంటే మన జీవితంలో పోరాటము కావాలి, సువార్తలో పోరాటం కావాలి, ప్రార్థనలో పోరాటం కావాలి, దేవునితో పోరాడే మనసు కావాలి. ప్రభువా నాకు దయచేయి, ఈ సమస్య నుంచి నాకు విడుదల దయచేయి. ఇంకా కింద వచ్చి అంటాడు, మరియు రక్షణను, శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గము ధరించుకోవాలంట. మెయిన్ హల్లెలూయా. ఎన్ని వాక్య భాగాలు చూడండి. మనకి రక్షణ కావాలి, దేవుని వాక్యం కావాలి, ఆత్మ ఖడ్గము మనకు కావాలి. ఇవన్నీ మనం ఉన్నాయా? ఇవన్నీ మనం అనుభవిస్తున్నామా? ఇవన్నీ మనం పొందుకుంటున్నామా? 18 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయొచ్చు, మీ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగుండండి. విజ్ఞాపన ప్రార్థన. మెలకుగా ఉండడం అంటే నిద్రపోయి లేవడం కాదు. మెలకుగా ఉండడం అంటే ఏదో నిద్రపోయి లేవడం కాదు. నువ్వు ప్రార్థనలో మెలకుగా ఉండాలి. ఎప్పుడు చూసినా నీ జీవితం ప్రార్థన మయమై ఉండాలి. ఎప్పుడు చూసినా నీ జీవితము ప్రార్థనతో స్టార్ట్ అవ్వాలి, ప్రార్థనతో ముగించాలి. ప్రార్థనే నీ జీవితము, పోరాటమే నీ జీవితము. మన జీవితము యేసయ్యతో కలిసి, యేసయ్య ఈ లోకంలో ఉన్న 3.5 సంవత్సరంలో ఈ లోకంలో పోరాడాడు. ఎన్నో పోరాటాలు, ఎన్నో విధాలుగా తన జీవితాన్ని పోరాటం చేసి ఈ లోకం ఆయన్ని సిలువ వేశారు. ఎన్ని పోరాడారు? ఎంతోమంది దూషించారు, ఎంతోమంది ఉమ్మి వేశారు, ఎంతోమంది వెనక నుంచి తన్ని నువ్వు దేవుడు అయితే చెప్పు, ముఖాన్ని ఉమ్మి వేశారు, నుదుటి మీద ఉమ్మి వేశారు, కొట్టారు, హింసించారు, దూషించారు. యేసుప్రభు మాట పలికాడా? ఏమైనా దూషించడం వాళ్ళని ప్రేమను కనపరిచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో ఎల్లప్పుడూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి, ప్రార్థన పూర్వకంగా మెలుకు ఉండాలి. దేవుడు ఎప్పుడు వస్తాడో, ఏ గడిన వస్తాడో, ఏ సమయంలో ఆయన వస్తాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు మన జీవితం అంతమవుతుందో మనకు తెలియదు. ఎప్పుడు మన జీవితం ముగిస్తామో మనకి తెలియదు. ఎప్పుడు మనం మరణిస్తామో మనకు తెలియదు. ఈ మరణించే లోపు ఏ దేవుడి సన్నిధిలో మనము మన పోరాటాన్ని ముగించుకోవాలి.
మన పోరాటాన్ని మనం నిరంతరం దేవుడితో పోరాడి మనకున్న అపజయాల్ని, మనకున్న అపకీర్తిని, లేకపోతే మనకున్న అనారోగ్యాల్ని, మనకున్న శాపాలన్నింటినీ తీసివేసే విధంగా దేవుని సన్నిధిలో పోరాడాలి. అదే యాకోబు దేవుని సన్నిధిలో పోరాడాడు, దేవునితో పోరాడాడు. రెండోది దేవుని దూతతో పోరాడాడు, దేవుని దూతతో పోరాడాడు. ఆదికాండం 30వ అధ్యాయంలో, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనంలో యాకోబు దేవుని దూతతో పోరాటం అక్కడ మనం చూస్తూ ఉంటాం. 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒకడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూడి మీద అతని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో, పెనుగులాడు వలన యాకోబు తొడగూడవలసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అనెను. నీవు నన్ను ఆశీర్వదించితేనే దేవుని ఆశీర్వాదం కొరకు పోరాట. ప్రార్థనలో మన రోగాలను, వ్యసనాలను, ఇబ్బందులను తొలగించుకోవడానికి పోరాడాలి. రెండోది దేవుని ఆశీర్వాదం కొరకు మనం పోరాడాలి. యాకోబు రాత్రంతా దేవుని దూతతో పోరాడు. ఎప్పుడండి? రాత్రి అంతా. మనకు ఆల్ నైట్ ప్రేయర్లు పెడతా ఉంటారు కదా, ఆల్ నైట్, రాత్రి అంతా. మరి అబ్రహం గారు ఆల్ నైట్ ప్రేయర్లు ఎంతమంది వస్తారో పాల్గొంటారో తెలియదు, కానీ రాత్రి అంతా పోరాటం. మొన్న మేము 20వ తారీఖు గోరంట్ల హోసన్న గారు మినిస్ట్రీ ఆల్ నైట్ ప్రేయర్ ప్రతి నెల వెళ్తూ ఉంటారు. రాత్రంతా ప్రార్థన, రాత్రంతా దేవునితో పోరాడాలి ఆశీర్వాదం కొరకు. ఆశీర్వాదం వచ్చే వరకు యాకోబు చెప్తాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే రాత్రంతా పోరాడాలి, నేర్చుకోవాలి. అనుభవం. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో మనం చెప్పే ప్రతి పాట మన అనుభవం. మన జీవితంలో మనకు కావాల్సిన ఆశీర్వాదం రావాలంటే మనం దేవునితో, దూతతో, పరిశుద్ధాత్మతో మనం ఏం చేయాలి? ప్రార్థనలో గడపాలి. మనం దేవునితో పోరాడి ప్రార్థనలో గడిపి ఆశీర్వాదాలు తీసుకుంటే మనకి దేవుడు ఏం ఆశీర్వాదిస్తాడు తెలుసా? ఒక మాట చదివి నేను ముగిస్తాను. దేవుడు మనకి ఏం ఆశీర్వాదిస్తాడు తెలుసా? యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో, మనకి యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు, 2-3 మాటలు చదివి నేను ముగిస్తాను. మనకి ఆశీర్వాదంలో దేవుడు మనకి యెషయా గ్రంథం 44వ అధ్యాయం. అయినను నా చేవుకొడవు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడినైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా చేవుకొడవు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరు, భయపడకము. నేను దప్పిగల వాని మీద నీళ్లును, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వాదం ఇస్తే, మీరు దేవునిలో పోరాడితే ఆయన ఆశీర్వాదం మనకి ఏమిటంట? దప్పిక గల వాళ్ళ మీద నీళ్లు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు. ప్రతి క్రైస్తవుడు ఎండిపోయిన భూమిలాగా ఉండిపోయాడు. ఏ ఆశీర్వాదం లేకుండా ఉండిపోతున్నాడు. ఎండిపోయిన భూమి వలె నెరలించుకుంటూ తనకు ఆత్మ స్థితి లేకుండా ఉండిపోతాడు. దేవుడు చెప్తాడు, మీకు మీ ఎండిన భూమి మీద ప్రవాహ జలమును నేను కుమ్మరిస్తున్నాను. నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నావా? దేవుని ఆశీర్వాదం కొరకు ఎండిన భూమి వలె నువ్వు ఎదురు చూస్తున్నట్టయితే దేవుడు అన్నాడు, మీ ఎండిపోయిన భూమిలో ప్రవాహ జలములతో నేను ముంచి వేస్తాను. తర్వాత నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాడు. మన సంతతి అంటే మన పిల్లల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మనకు పుట్టిన వారి మీద, మన సంతతి మీద మనం దప్పిగొలుకుంటే మనకు దాహం తెచ్చే దేవుడు, మనం ఎండిపోయిన భూమి వలె ఉంటే మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన సన్నిధిలో మనము రేయింబగలు ప్రార్థనలో దేవునితో పోరాడి ఆయన ఆశీర్వాదం కోసం మనం పోరాడితే దేవుడు మనకి మన మీద, మన సంతతి మీద, మన పిల్లల మీద ఆయన పరిశుద్ధాత్మనే ఆశీర్వాదం దేవుడు దయచేస్తాడు. ఆయన ఆకాశము నుండి మనకు ఆశీర్వాదము దయచేస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించిన ఒక చిన్న పాట ఒక చిన్న వచనం పాడి నేను ముగిస్తాను. దేవుడు ఒక పాట, ఆకాశమందుండి ఆశీర్వదించితివి,
అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని ఆకాశమందుండి ఆశీర్వదించితివి. అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. రాజుడా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే. రాజుడా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నాను బంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడువై. నా యేసయ్యా నడిపించుచున్నావు ముక్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నాను మాధుర్యమే. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన ఆమేన్.